హాయ్ ఫ్రెండ్స్, కుమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్లో ముందు మన ఛానల్ ఏమైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ఆపరేటింగ్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ కావాలి అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, బాయిలర్ ఆపరేటింగ్ చేయడానికి అంటే హాఫ్ టన్ కెపాసిటీ నుంచి 2 టన్ కెపాసిటీ వరకు సెకండ్ క్లాస్ లైసెన్స్ అనే ఆపరేటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అంటే 24 అవర్స్లో 3 షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఈ 3 షిఫ్ట్లో 3 ఆపరేటర్స్ అనేది ఉండాలి. అండ్ 2 ఫైర్ మ్యాన్స్ అనేది పక్కాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలాగా షిఫ్ట్కి 3 చొప్పున తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క బాయిలర్ ఆపరేటింగ్ చేయడానికి. ఎందుకంటే బాయిలర్ ఆపరేటింగ్ చేయడానికి చుట్టూ చూసుకుంటూ వాటికి ఏదైతే ఉంటాయో వాటిని ప్రతిదీ వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఈ ఫైర్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటిలో అంటే వుడ్ వాడేటప్పుడైతే వుడ్ తీసుకొచ్చి అందియాలి కాబట్టి చూసుకుంటా. అండ్ అలాగే ఆపరేటింగ్ అనేది ఎవ్రీడే చెక్ చేసుకుంటా బాయిలర్ పైకి కిందకి చూసుకుంటా స్టీమ్ ఎంత ఉంది లేదో రేజింగ్ చేయాలి లేదో చూసుకుంటారు. కాబట్టి సెకండ్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్ అనేది తప్పకుండా ఒక 2 షిఫ్ట్కి 2 ఫైర్ మ్యాన్స్ అనేది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే 3 టన్ కెపాసిటీ నుంచి 10 టన్ కెపాసిటీ వరకు మనకి వర్కర్స్ ఎంతమంది కావాలంటే అంటే ఒక ఇన్ఛార్జ్ ఉండాలి ఫ్రెండ్స్. బాయిలర్ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే 3 షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి 3 ఆపరేటర్లు ఉంటారు. అండ్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లైసెన్స్ ఆపరేటింగ్ అనేది ఉండాలి. వాళ్ళకి వీళ్ళని ఎప్పుడు ఏ డ్యూటీలో వెయ్యాలి అండ్ వీళ్ళకి ఎలాగా అండ్ వాళ్ళకి అటెండెన్స్ వీటన్నిటిని మెయింటైన్ చేయాలి. కాబట్టి బాయిలర్కి ఏదైనా రిపేర్ వచ్చిందా లేదా బాయిలర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదంటే బాయిలర్కి ఏమైనా సామాన్ కావాలా బాయిలర్కి ఏదన్నా పర్చేసింగ్ చేయాలనుకుంటే ఈ యొక్క బాయిలర్ ఇన్ఛార్జ్ అనే అతనికి ముఖ్యం. కాబట్టి ఈ బాయిలర్ ఇన్ఛార్జ్కి ఉంటారు ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ ఆపరేటింగ్ చేయడానికి ఫస్ట్ క్లాస్ లైసెన్స్ ఆపరేటింగ్ అనేది ఉండాలి. అండ్ అలాగే బాయిలర్ ఆపరేటింగ్ చేసేయడానికి ఒక 3 లేదా 4 తప్పకుండా ఫైర్ మ్యాన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అంటే అసిస్టెంట్ ఆపరేటర్ అనుకోండి, ఫైర్ మ్యాన్స్ అనుకోండి, తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళకి తప్పకుండా ఫస్ట్ క్లాస్ ఆపరేటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అప్పుడైతేనే వీళ్ళకి బాయిలర్ ప్రాపర్గా వీళ్ళకి రన్ అయ్యిద్ది. అండ్ ఏదైనా ఫీడింగ్ కానీ ఏదైనా కానీ తొందరగా వీళ్ళకి అందజేయగలుగుతారు. అది ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.